ఈరోజు మీరు బహిరంగ జీవితానికి యూ మైట్ కాల్ యువర్ సెల్ఫ్ ఎ క్రిస్టియన్. మీరు బహిరంగ జీవితంలో నేను క్రైస్తవుని అని మీరు చెప్పుకోవచ్చేమో, కానీ నిజంగా మీ మనస్సు నిజ క్రైస్తవుడిగా జీవిస్తున్నారా? నేను దేవుని బిడ్డని అని చెప్పుకోవచ్చేమో, కానీ మన జీవితం నిజంగా దేవుని బిడ్డలాగా జీవిస్తున్నామా? వి నీడ్ టు క్వశ్చన్ అవర్ సెల్స్. మనం ప్రశ్నించుకోవాలండి. మనం ప్రశ్నించుకోవాలండి. దేవుడి సన్నిధిలో వచ్చేటప్పుడు దేవుని వాక్యము మనల్ని హెచ్చరిస్తుంది, సరిదిద్దుతుంది. ఇట్ విల్ కరెక్ట్ us, ఇట్ విల్ మేక్ us బ్యాక్ యునైటెడ్ విత్ గాడ్. దేవునితో కలిసేలాగా చేస్తుంది. ఈరోజు మన జీవితంలో దేవుడు మన జీవితంలో చేసేదానికి కృతజ్ఞత ఉందా? మొదట మిమ్మల్ని అడుగుతున్నానండి, కృతజ్ఞత ఉందా? కోట్లాది మంది మరణించారయ్యా, ఎంతమంది తిండి లేదయ్యా, జీవితం భయంతో జీవిస్తున్నారు. మమ్మల్ని అయితే ఇలాగ సజీవులకు నుంచి స్వతంత్రంగా నీ సన్నిధిలో తీసుకొచ్చి ఇలా విశాలమైన స్థలంలో నేను ఆరాధించడానికి అవకాశం ఇచ్చావు, భాగ్యం ఇచ్చావు అని నిజంగా కృతజ్ఞత ఉందా అండి?